జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. 2 కొరింథీ 5:15 ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 23 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసు సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల మన ప్రియులందరికీ కృపయు, క్షేమము, సమృద్ధి, సమాధానం సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, యేసు ప్రభు యొక్క రెజరెక్షన్, సిలువ మరణ, పునరుద్ధానము ద్వారా ఎప్పుడైతే ఆ పునరుద్ధాన బలమును, పునరుద్ధాన శక్తిని తెలుసుకుంటావో, ఎప్పుడైతే ఆయన ప్రేమ నీకు అర్థమవుతుందో, ఎప్పుడైతే ఆయన త్యాగం నీకు అర్థమవుతుందో, ఒకటే, నీ స్వార్థం కోసం నువ్వు జీవించు. నా కోసం దేవుడు ఇంత త్యాగం చేశాడు, నా కోసమే నా శిక్షను భరించడానికి, నన్ను నరకాన్ని తప్పించి నిత్య జీవం చేర్చుకోవడానికి ఆయన సిలువ మరణ పునరుద్ధానములు ఆ శక్తిని పొందారు, అంత వేదన అనుభవించారు. కాబట్టి నన్ను రక్షించుకున్న నా యేసుని, ఆయన రాజ్యమును నేను చూడాలా, నా కోసం ప్రాణం పెట్టిన నా దేవుణ్ణి కన్నులారా చూడాలా. అంతేకాదు, ఆయన కొరకు నేను జీవించాలి, ఆయన రాజ్య భారం కలిగి జీవించాలి, ఆయన పరిచర్య చేయాలి, ఆయన ప్రేమించాలి. నా కోసంతో త్యాగం చేశారు, నేను కూడా ఆయన కోసం త్యాగం చేయాలనే మనసు ప్రతి ఒక్కరిలో నిజంగా రక్షణ పొందిన వారిలో వస్తుంది అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆయనకు వచ్చింది. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు యాంటీ క్రైస్ట్, ఎప్పుడైతే సౌలు దమస్కు మార్గంలో పట్టబడి పౌలుగా మారాడో, అంతే, నేను ప్రభు కొరకే బ్రతుకుట క్రీస్తే, చావని లాభమే అన్నాడు. ఫ్రెండ్స్, ఆయన మరణ పునరుద్ధానములో ఎప్పుడైతే తెలుసుకుంటావో, రక్షణ పొందుతావో, రక్షణ పొంది నీవు దేవుని ఆత్మ చోటిస్తావో, దేవుని రాజ్య వ్యాప్తి కోసం జీవిస్తావు, దేవుని కోసం ఖర్చు అవుతావు, సమయాన్ని వెచ్చిస్తావు, వస్తే దేవుడు ఇచ్చిన మనీని కూడా వెచ్చిస్తావు, లేదా నీ స్వార్థం కోసం జీవిస్తావు. నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించు. దేవుని కొరకు జీవించావా, అటు నిజ జీవంతో పాటు ఇక్కడ కూడా నీ కృపనిస్తారు, దీవెనిస్తారు, సమాధానం ఇస్తారు. ఆత్మను సంపాదించు, అనేకులు సాక్షిగా జీవించు, పరిశుద్ధంగా జీవించు, దేవునికి ఇష్టంగా అడుగులు వేయి, దేవుని ఆత్మశక్తిని ఆరాధించు, కుటుంబ ప్రార్థన పెట్టు, ఇంటి ప్రతిరోజు ప్రార్థన చేసుకో. దేవుడిని ప్రతి అవసరం తీరుస్తారు, ఆశీర్వదిస్తారు, అద్భుతాలు చేస్తారు. ప్రార్థన ఆశ్చర్యకడి నీకు వందనాలు. ఆయన జీవించే వారికి మీదట మా కొరకు కాక నీ కొరకు జీవించాలనే మనసు, ఆత్మ ప్రేరేపణ మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరిప్పటికీ నీ పరిచయం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, ఎవరైతే నీ రాజ్య వ్యాప్తి కోసం అడుగులు వేస్తున్నారు, త్యాగం కలిగి, వారందరిని బ్లెస్ చేసి సమృద్ధి అనే దీవెన ప్రతిఫలాలు ఇవ్వండి. ఎవరైతే ఇంకా అలా కాకుండా స్వార్థపూరితంగా అడుగులు వేస్తున్నారో వారందరిని కూడా దర్శించి, దీవించి, కృప చూపించండి. ప్రతి ఒక్కరిని బలపరచండి, ప్రతి ఒక్కరిని నీలో స్థిరపరచండి, ప్రతి ఒక్కరి పట్ల నీ కృపగల కార్యాలు చేయండి. వారందరి మనసులు నీతోటి తిప్పడాలా. అయ్యా, కృప తిరగండి, బలహీనలను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, అవసరాలు తీర్చండి. నాయన ప్రతి వెలుతురు పోర్చండి, చీకటికి లయపరచండి. గుడ్ జాబ్స్ ఇవ్వండి, గుడ్ ఐక్స్ ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, సమృద్ధిని ఇవ్వండి. నాయన ఆర్థిక ఇబ్బందులను విడిపించండి, బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. ప్రతి ఒక్కరి పట్ల నీ దీవెన దయచేసి శ్వాసను బలపరిచి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. నేను విబిఎస్ కోసం, ప్లేస్ కోసం, ఫంక్షనాల కోసం మరి అన్వేషిస్తుండగా వాళ్ళు ఈరోజు రమ్మన్నారని ప్రభు మోసపేట దగ్గర అద్భుత రీతిలో కృప తెచ్చి కార్యం చేయండి. నేను 5 రోజులు విబిఎస్ జరగాలి చిన్న బిడ్డలకి. నీ ఆశీర్వాదంతో ఉంచండి. ప్రతి ఒక్కరి అవసరాలు, పరిచర్య అవసరాలు తీర్చండి. మీరు ఎక్కడైనా కాయండి, ప్రతి వారు వెళ్తుపోవచ్చండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. అయ్యా, సిద్ధాపూర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవడానికి సహాయం చేసి ప్రతి ఆటంకాన్ని కొట్టివేసి మాకు ఫేవర్ జరిగితే సహాయం చేయండి. ఆయన సర్కస్లో ఉండడం కూడా మంచి మనసు ఇవ్వండి. అన్ని విషయాలు కూడా దీవెన దయచేయండి. నీ కృపాక్షేమాలు నాకు తోడేయించి ఈ రోజంతా కూడా నెమ్మదినిచ్చి, సమాధానం ఇచ్చి, ప్రయాణాలు తోడండి, పనులు తోడండి, అన్ని విషయాలు కూడా కృప చూపించి నీ కృపగల గొప్ప కార్యాలు జరిగించి మహిమ ఇచ్చిందండి. గర్భాలు ఇవ్వండి, గర్భిణీలు క్షేమాన్ని ప్రసవాలు ఇవ్వండి. అయ్యా, చిన్న బిడ్డలు దీవించండి, అవసరాలు దీవించండి, ఈ ఎండలో ప్రొటెక్ట్ చేయండి. అన్ని విషయాలు కూడా దీవెన దయచేసి గొప్ప ఆశీర్వాదంతో నింపమని మహిమ చెందండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్తో కృపాక్షేమంతో నీ మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. విబిఎస్ సంబంధించిన న్యూస్ బిడ్డరా ఈరోజు ఫైనల్ అవుతుంది. ఓ ఫంక్షనాలు మాట్లాడుతున్నారు మన వాళ్ళు. ఈ విషయం రేపు మార్నింగ్ ప్రేయర్లో వస్తుంది, గమనించగలరు. అలాగే గ్రూపులో కూడా పెడతారు. ఎవరైతే మీ పిల్లలు విబిఎస్ రావాలనుకుంటున్నారో ఆల్రెడీ రిజిస్టర్ 75 మంది పిల్లల మందితో చేస్తున్నారు, తక్కినోడు చేసుకోలేదు. ఈ విషయాన్ని గమనించండి. మీ పిల్లల పేర్లు కూడా ఇస్తే మంచిది. వాళ్ళు ఫంక్షన్ హాల్ చాలా డిమాండ్ చేస్తున్నారు అమౌంట్. ప్రే చేయడం మంచి మనసు ఇవ్వాలని. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.